సినిమా బ్లాక్ బస్టర్ అయింది, కానీ హీరో కంటే విలన్కే పేరొచ్చింది. వన్ మ్యాన్ షోగా అందరూ ప్రతి నాయకుడిపైనే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, రెండోసారి. స్టార్డమ్ ఉన్న హీరోస్ ని పక్కన పెట్టి పెర్ఫార్మెన్స్ తో మార్కులు కొట్టేస్తున్న ఆ యాక్టర్ ఎవరో చూసేద్దామా? దురంధర్ రిలీజ్ తర్వాత బాలీవుడ్ లోని కాదు ఇండియా మొత్తం అక్షయ్ ఖన్నా పేరు మార్మోగిపోతోంది. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్ వంటి యాక్టర్స్ తమ పాత్రలకు 100% న్యాయం చేసినా అంతకు మించి ఇంప్రెస్ చేశాడు అక్షయ్ ఖన్నా. కరుడుగట్టిన పాకిస్తానీ నేరగాడు రెహమాన్ బలోచ్ పాత్రను పోషించాడు అక్షయ్ ఖన్నా. అక్షయ్ అనుకోకుండా వేసిన డాన్స్ హుక్ స్టెప్ గా మారింది. ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఈ డాన్స్ కోసం అక్షయ్ పెద్దగా కష్టపడలేదు. రెహమాన్ బలోచ్ క్యారెక్టర్ ఎంట్రీ టైంలో పాట ఉంటే బాగుంటుంది అనుకున్నాడు డైరెక్టర్ ఆదిత్యధర్. డాన్సర్స్ తో కలిసి ఆడిపాడుతూ వచ్చి కుర్చీలో కూర్చోవడంపై అక్షయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. నిజంగా డాన్స్ చేసుకుంటూ రావాలా అని డైరెక్టర్ ని అక్షయ్ అడిగితే, నువ్వు ఏదనుకుంటే అది చేయమన్నాడు దర్శకుడు. దీంతో రిహార్సల్స్ లేకుండా తనదైన స్టైల్లో సింపుల్ స్టెప్ తో వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. సింగిల్ టేక్ లో ఓకే అయింది. సినిమాకు ఇదే హైలైట్ గా నిలిచిందే. వినోద్ ఖన్నా వారసుడిగా అక్షయ్ ఖన్నా 22 ఏళ్ల వయసులో వెండితెరకు పరిచయం అయ్యాడు. 97లో వచ్చిన వినోద్ ఖన్నా హీరోగా నటించి నిర్మించిన హిమాలయ పుత్రతో ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ మూవీ బోర్డర్ బ్రేక్ ని తీసుకొచ్చింది. తాల్, దిల్ చాతా హై, హల్చల్, తీస్ మార్ ఖాన్, రేస్ వంటి మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. 19 ఏళ్లకే జుట్టు పలచబడిపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. అక్షయ్ ఖన్నా కెరియర్ 2 సార్లు గ్యాప్ లో పడింది. 2012లో రిలీజ్ అయిన గలీ గలీ చోర్ హై తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకొని డిషుమ్ మూవీ చేశాడు. 22లో వచ్చిన దృశ్యం 2 హిట్ అయినా అక్షయ్ పోషించిన పోలీస్ ఆఫీసర్ రోల్ కి పేరొచ్చినా 3 ఏళ్లు గ్యాప్ తీసుకొని చావాతో అద్దరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. చావాలోని ఔరంగజేబు రోల్ క్రేజ్ తీసుకొచ్చింది. దురంధర్ రిలీజ్ తర్వాత అక్షయ్ ఖన్నా యాక్టింగ్ గురించి చర్చ స్టార్ట్ అయింది. బయటకు సింపుల్ గా కనిపించిన పవర్ఫుల్ రోల్స్ కి కేర్ ఆఫ్ గా నిలిచాడు. ప్రస్తుతం 6 సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో తెలుగు సినిమా మహాకాళి కూడా ఉంది. శుక్రాచార్యగా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు అక్షయ్. దురంధర్ రిలీజ్ తర్వాత అక్షయ్ ఖన్నా కెరీర్ పై ఆసక్తి పెరిగింది. ఈ జనరేషన్ ఆడియన్స్ అక్షయ్ గురించి గూగుల్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. 50వ ఏట అడుగుపెట్టినా ఇప్పటికీ సింగిలే. గతంలో కరిష్మా కపూర్ ప్రేమలో పడినట్టు వార్తలొచ్చినా పెళ్లిదాకా వెళ్ళలేదు. బాలీవుడ్ హీరోలో అక్షయ్ ఖన్నా మాత్రం డిఫరెంటే. క్యారెక్టర్లోనే కాదు బయట కూడా ఓవర్ యాక్షన్ చేయడు. షూటింగ్కి వచ్చామా, నటించామా, వెళ్ళామా అన్నట్టుగా అక్షయ్ స్టైల్ ఉంటుంది. బాలీవుడ్ పార్టీల్లో కూడా కనిపించడు. తెలుగులో మినిమం గ్యారంటీ హీరో ఎవరంటే ప్రస్తుతానికి ఆయన ఒక్కడే. సినిమాకు 2-3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నా హిట్టు బొమ్మతోనే వస్తాడు. ఏదో ఒక కొత్తదనంతో డిఫరెంట్ కథతో వచ్చే ఆ హీరో ఎవరు? ఎప్పుడు ఏ సినిమాతో వస్తున్నాడు చూద్దామా? మినిమం గ్యారంటీ హీరో అనిపించుకోవడం చాలా కష్టం. గూఢచారి, ఎవరు, మేజర్ వంటి వరుస హిట్స్తో అడవిశేషు ఉంటే చాలు టేబుల్ ప్రాఫిట్ గ్యారంటీ అన్న నమ్మకాన్ని కలిగించాడు. ఒక సినిమా తర్వాత మరోటి కాకుండా ఒకేసారి డెకాయిట్, గూఢచారి మూవీస్ చేస్తున్నాడు. డెకాయిట్ లో ఎంటర్టైన్మెంట్ దొంగగా కనిపిస్తున్నాడు శేషు. డెకాయిట్ మార్చి 19న రిలీజ్ అవుతోంది. యష్ టాక్సిక్ కూడా ఇదే రోజు విడుదలవుతోంది. టాక్సిక్ పాన్ ఇండియాగా, డెకాయిట్ తెలుగు, హిందీలో విడుదలవుతోంది. మేజర్ తెలుగుతో పాటు హిందీలో సక్సెస్ కావడంతో ఈ క్రేజ్ ను ఉపయోగించుకుంటూ డెకాయిట్ ను హిందీలో రిలీజ్ చేస్తున్నారు. KGF 2తో యష్ హిందీలో మంచి క్రేజ్ ని సంపాదించాడు. KGF 2 తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కోసం హిందీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఇద్దరు ఒకే రోజు వస్తే మాత్రం పోటీ తప్పదు. డెకాయిట్ ను దాదాపు 2 ఏళ్లుగా తీస్తూనే ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ షానిల్ డియో డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. టీజర్ అంతా హలో బ్రదర్ లోని కన్నెపిట్టరో సాంగ్ తో నడిచిపోయింది. మినిమం గ్యారంటీ హీరో ఈసారి కాంపిటీషన్ లో వస్తున్నాడు. మేజర్ రిలీజ్ టైంలోనూ ఇలాగే వచ్చి హిట్ కొట్టామని గుర్తు చేశాడు శేషు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్కు గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు డెకాయిట్ ఆఫర్ అందుకుంది. ముందుగా శృతి హాసన్ ని తీసుకుని కొన్ని సీన్స్ కూడా తీశారు. శృతి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మృణాల్ కొట్టేసింది. అదృష్టం ఎప్పుడో గాని వరించదు, కానీ ఆ డైరెక్టర్ ని చాలా సార్లే తలుపు తట్టింది. అద్దరిపోయే ఛాన్సులు అందుకున్నా ఉపయోగించుకోలేకపోయాడు. స్టార్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినా ఆ డైరెక్టర్ ఎవరు? ప్రెజెంట్ ఏ హీరోని లైన్ లో పెడుతున్నాడు? వాచ్ ది స్టోరీ. విజయ్ మురుగదాస్ కాంబోలో 3 హిట్లు వచ్చాయి. కత్తి, తుపాకీ, సర్కార్ వంటి హిట్స్ ఉన్నా మురుగదాస్ ఫామ్ లో లేని టైంలో విజయ్ కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచించాడు. హ్యాట్రిక్ కాంబినేషన్ మళ్లీ సెట్స్ పైకి రాలేదు. మురుగదాస్ కి స్టార్స్ ఛాన్స్ ఇస్తే
ఇచ్చిన ప్రతిసారి ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు. గజనీ వంటి సూపర్ హిట్ తర్వాత సూర్య, మురుగదాస్ దర్శకత్వంలో మరోసారి నటించిన సెవెంత్ సెన్స్ ఫ్లాప్ అయింది. ప్రతి హీరో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మురుగదాస్ నిలబెట్టుకోలేకపోయాడు. చిరంజీవి స్టాలిన్ తో మురుగదాస్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా హిట్ పడలేదు. ఆ తర్వాత మహేష్ ఏరి కోరి మురుగదాస్ కి స్పైడర్ ఛాన్స్ ఇస్తే ఫ్లాప్ ఇచ్చాడు. స్టార్ హీరోని డైరెక్ట్ చేసిన ప్రతిసారి మురుగదాస్ తడబడ్డాడు. రజనీకాంత్ తో తీసిన దర్బార్ నిరాశపరిచింది. ఈ ఫ్లాప్ నుంచి మురుగదాస్ కోలుకోవడానికి దాదాపు 4 ఏళ్లు పట్టింది. ఎట్టకేలకి సల్మాన్ ఖాన్ తో సికిందర్ తీసే అవకాశం వచ్చినా రొటీన్ యాక్షన్ డ్రామాతో విమర్శలు కొని తెచ్చుకున్నాడు. మురుగదాస్ గజనీ రీమేక్ తో బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. డెబ్యూ మూవీతోనే ఇండియన్ బాక్సాఫీస్ కి 100 కోట్లు పరిచయం చేశాడు. అయితే ఆ తర్వాత హిందీలో తీసిన సినిమాల్లో ఒక్కటి సక్సెస్ కాలేదు. తమిళంలో హిట్ అయిన తుపాకీని హిందీలో అక్షయ్ కుమార్ తో హాలిడే పేరుతో తీస్తే బాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చలేదు. అకీరా అంటూ సోనాక్షి సిన్హాతో తీసిన లేడీ ఓరియంటెడ్ మూవీ ఆడలేదు. సికిందర్ తో మరో ఫ్లాప్ చూశాడు. దర్బార్ ఫ్లాప్ తో తమిళ తంబీలు హ్యాండ్ ఇవ్వడంతో మురుగదాస్ చూపు తెలుగుపై పడినా ఆఫర్స్ దక్కలేదు. ఎట్టకేలకి యంగ్ హీరో శివకార్తికేయన్ మురుగదాస్ ని నమ్మాడు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో మద్రాసి మూవీని తీశాడు. అమరన్ వంటి పాన్ ఇండియా హిట్ తో మంచి పొజిషన్ లో ఉన్న శివకార్తికేయన్ గ్రాఫ్ ని మద్రాసి ఒక్కసారిగా పడేసింది. మద్రాసి ఫ్లాప్ తర్వాత చాలా మంది హీరోస్ ని ట్రై చేసినా మురుగదాస్ అంటే భయపడిపోతున్నారు. ఎట్టకేలకి సింబు నొప్పించాడన్న టాక్ నడుస్తోంది. ఫస్ట్ లిరికల్ సాంగ్ హిట్ అయితే చాలు సినిమాకి వద్దన్న క్రేజ్ వచ్చేస్తుంది. అసలు పెద్దగా ఇమేజ్ లేని హీరోకి కూడా కావాల్సినంత హైప్ తీసుకొస్తుంది. సంక్రాంతి రేస్లో 7 సినిమాల్లో దేనికి రాని క్రేజ్ మనశంకర వరప్రసాద్కి రావటానికి మీసాల పిల్ల శశిరేఖే కారణమా? హ్యావ్ ఎ లుక్. సంక్రాంతికి 5 స్ట్రైట్ 2 డబ్బింగ్ మూవీస్ వస్తున్నాయి. ఆల్రెడీ ప్రతి సినిమా నుంచి 1-2 పాటలతో వచ్చేసిన దేనికి రాని క్రేజ్ మనశంకర వరప్రసాద్ కు రావడం వెనకాల మీసాల పిల్ల ఉంది. పాట రిలీజ్ అయిన కొత్తలో ట్రోలింగ్ కి గురైన మ్యూజిక్ లవర్స్ ఇవేవి పట్టించుకోకుండా హిట్ చేశారు. అందరికీ నచ్చడంతో 2 నెలల్లో 86 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ మధ్య కాలంలో పెద్ది తర్వాత ఎక్కువ రిలీజ్ చేసిన పాటగా మీసాల పిల్ల రికార్డ్ క్రియేట్ చేసింది. మనశంకర వరప్రసాద్ నుంచి వచ్చిన రెండో పాట శశిరేఖతో కూడా భీమ్స్ ఇంప్రెస్ చేశాడు. రిలీజ్ అయిన 10 రోజుల్లో 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసి మెప్పించడంలో ఎక్స్పర్ట్. ఈ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే హీరోగా ఎవరు నటించినా ఓపెనింగ్స్ బాగుంటాయి. అందులోనూ మెగాస్టార్ హీరో కావడం, దీనికి తోడు రిలీజ్ అయిన 2 పాటలు మనశంకర వరప్రసాద్ రేంజ్ ని అమాంతం పెంచేశాయి. సంక్రాంతి బరిలో అందరికంటే ముందే జనవరి 9న రాధాసాబ్ థియేటర్లోకి వస్తోంది. ఫస్ట్ సింగిల్ తో మ్యూజిక్ పరంగా తమన్, టేకింగ్ పరంగా మారుతి విసిగించిన రెండో పాట సహానాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. వింటేజ్ లుక్ తో ప్రభాస్ ఆకట్టుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా నవీన్ పోలిశెట్టి మాస్ బీట్ తో వచ్చాడు. జనవరి 14న రిలీజ్ అవుతున్న అనగనగా ఒక రాజు నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ భీమవరం బాలమ 2 వారాల్లో 18 మిలియన్ వ్యూస్ రాబట్టింది. టీజర్ ట్రైలర్ తో నవ్విస్తేనే సినిమాకు హైప్ వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే అయినా హిట్ ట్యూన్స్ రాబట్టుకోవడం డైరెక్టర్ మీదే ఉంటుంది. మనశంకర వరప్రసాద్ కు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చిన, సినిమాకు హైప్ తీసుకొచ్చిన భీమ్స్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తికి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 2 పాటలు వచ్చినా ఒక్కటి 10 మిలియన్ వ్యూస్ మార్కు దాటలేదు. జనవరి 14న వస్తున్న శర్వానంద్ నారి నారి నడుము మురారి నుంచి 8 నెలల క్రితమే దర్శనమే సాంగ్ వచ్చింది. విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన మెలోడీ బాగున్నా 2.5 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. తమిళ డబ్బింగ్స్ జననాయకన్, పరాశక్తి నుంచి పాటలొచ్చినా పోటీలో నిలవలేదు. ఇలా పండక్కి ఎన్ని సినిమాలు వస్తున్నా మీసాల పిల్ల శశిరేఖకు పోటీని ఇవ్వలేకపోతున్నాయి.